సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఏ మానవా, ఎలా ఉన్నావు? ఎవరు? ఈ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఓ దమ్మాయిగూడ అనిత, నేను నీతోనే మాట్లాడుతున్నాను. మీరు మనిషా? క్షమించండి గురు, నేను విగ్రహం అనుకున్నాను కాబట్టి నేను నమస్కరించాను. ఏదైనా చెప్పండి గురు, ఈరోజు మీ గెటప్ చాలా బాగుంది. మీ మొబైల్లో వాల్పేపర్గా కనిపిస్తే గానీ నమ్మేటట్టు లేవుగా. నిజంగా నేను నీ వినాయకుడిని. అవునా, మీరు దేవుడా? ఊరుకోండి, మరి కామెడీ చేసేస్తున్నారు. జోకు చెయ్యొద్దు. అరే, నువ్వు 7వ తరగతి చదువుతున్నప్పుడు నీకు లెక్కల్లో 9 మార్కులు వచ్చాయి. దానిని నువ్వు 90 చెయ్యలేదు. ఈ విషయం ఎవరికైనా తెలుసా? ఈ విషయము నా గణపతికి తప్పించి ఇంకెవరికి చెప్పలేదే. నేను మనిషిని కాదు అని చెప్పాలనుకుంటున్నాను. నేను నిజంగా నీ వినాయకుడిని. ఓ గణేష, గణేష నన్ను క్షమించు గణేష, ఈ నేరస్తుడిని క్షమించు గణేష. చాలు ఆపు, నీకు తెలుగే సరిగ్గా రాదు, ఇక సంస్కృతమా? కాదు గణేష, ఈ సంవత్సరము నీ బర్త్డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఈ వైరలు, ఈ జ్వరాలు, దగ్గుతోని ఏడ్చావులే. మీ సెలబ్రేషన్స్ నాకు తెలియవేంటి? చందా పేరు చెప్పి దందా చేస్తారు. పోనీ ఆ డబ్బుల్లో ఏదైనా మంచి పని కోసం ఉపయోగిస్తారంటే అది లేదు. పైగా నా విగ్రహాన్ని కొనడానికి పెళ్లి సంబంధాల్లో పిల్లని చూడడానికి వెళ్ళినట్టు పలోమని 10 మంది వెళ్తారు. అందులో ఒకడికి ఆ బొమ్మ నచ్చిందని, ఇంకొకడికి ఈ బొమ్మ నచ్చిందని. నా కర్మ ఏమిటంటే అక్కడ ఉన్నవన్నీ నా బొమ్మలే. ఆ బొమ్మ 10 మందికి నచ్చాక అమ్మేటోడు అలుసుగా తీసుకుని ఏ 10,000 15,000 అని బాంబు పేలుస్తాడు. ఎందుకురా బాబు ఇంత రేటు అంటే కలకత్తా నుంచి తెప్పించామంటారు. నాకు అర్థం కాక ఏంట్రా బాబు అంటే, ఎక్కడైనా నేనే కదా, కలకత్తా నుంచి అయితే ఏమన్నా నాకన్నా మునగాడు వస్తాడా? అక్కడ కూడా నేనే కదా. ఇలా నన్ను బజార్లో పెట్టి బేరమాడి నా మొహానికి ముసుగేసి వ్యాన్ ఎక్కిచ్చేస్తారు. డ్రైవర్ ఒకడు నేనున్నానని కూడా చూడకుండా ఏదో ఆలోచించుకుంటూ డ్రైవ్ చేస్తాడు. ఈ గతుకుల్లో గబీ గబిమని దించేసి నా కాలో చెయ్యో విరగొట్టేస్తాడు. ఈ విషయం చందాలు ఇచ్చిన చిన్నోళ్ళకు తెలిస్తే మళ్ళీ విరిగిపోయిన బొమ్మ పెట్టకూడదని ఏ గమ్మో రాసి కవర్ చేసేస్తాడు. సర్లే, జరిగిందేదో జరిగిందని నా భక్తులే కదా, కూల్ బ్రో అని చిల్ అయ్యేలోపు నన్ను బందిర్లో పెట్టి ముసుగు తీసి నాకన్నా పొడుగున్న సౌండ్ బాక్సులు 2 నా చెవుల పక్కన పెట్టి డీజే గణేష్ బ్రో అని చెప్పి నా పాటల్ని కోనీ చేస్తారు. సర్లే, పిల్లలు కదా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు. కాసేపట్లో పూజ స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తున్నాను. అది కాదు, ఆ 5 రూపాయల వ్రతకల్పన బుక్కు చూస్తే ఎక్కడ లేని కోపం వస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి నా పూజలు చేస్తున్నారు, ఒక్కడికి నాకు అది గుర్తుండదా? పోనీ ఆ బుక్కులో చూసిందన్నా తిన్నగా చదువుతారా అంటే అదీ లేదు. ఇంకా ఆ తరువాత 9 రాత్రుల పాటు నాకు ఎన్ని సినిమాలు చూపించాలో అన్ని సినిమాలు చూపిస్తారు. ఇవన్నీ చూస్తూ 9 రాత్రులు గడిపాక సరేలే సాయంత్రం కదిలిస్తారులే అని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే అప్పుడు మొదలవుతుంది చూడు. నా నిమజ్జనం వ్యాన్ ముందు రకరకాల డ్యాన్సులు, తీన్మార్లు, డీజేలు అని చేస్తారు. అంటే నాకు అర్థం కాదు, 9 రోజులు వాళ్ళతో కలిసి ఉంటానని నన్ను కూడా వాళ్ళ ఫ్రెండ్గా ట్రీట్ చేస్తారేంటి? అబ్బబ్బబ్బా, ఇక మునిగేంత వరకు మనశ్శాంతి ఉండదురా బాబు నాకి.
అది కాదు గణేష, ఇంత హడావిడి చేయకపోతే మరి నీ గొప్పతనం అందరికీ ఎలా తెలుస్తుంది? చూడండి భక్తుల్లారా, పిడికిడంత పసుపు ముద్దలో నేనున్నానని భావించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు. ప్రతి సంవత్సరం పెరగాల్సింది నా విగ్రహం యొక్క పొడవు కాదు, మానవుని యొక్క బుద్ధి. నన్ను నమ్మి ముందడుగు వెయ్యి. జై బోలో గణేష్ మహారాజ్ కి.